ఇట్స్ కాంప్లికేటెడ్ సినిమాను థియేటర్లలో ఆడియన్స్ చూడాలనేదే నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఫిబ్రవరి 14న సినిమాకు యాప్ టు రిలీజ్. థియేటర్స్లో ఆడియన్స్ ఎక్స్పెరిమెంట్ చూడాలని ఉంది. ప్రెస్ మీట్లో స్టార్ బై సిద్ధు జొన్నలగడ రొమాంటిక్ కామెడీ కృష్ణ అండ్ హిజ్ లీలా 2020లో ఓటీటీలో హిట్ అయిన సినిమా. రవికాంత్ పేరుపు దర్శకత్వంలో రాణా దగ్గుపాటి సంజయ్ రెడ్డి నిర్మించారు. ఇప్పుడు ఈ సినిమాను ఇట్స్ కాంప్లికేటెడ్ అనే కొత్త టైటిల్తో ఫిబ్రవరి 14న థియేటర్లో విడుదల చేయనున్నారు. రాణా మాట్లాడుతూ ఇది రిలీజ్ కాదు, థియేటర్లో ఫస్ట్ టైం రిలీజ్ అన్నారు. సిద్ధు సినిమా థియేటర్స్ లో చూడాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. రవికాంత్ పేరుపు లాక్డౌన్ లో థియేటర్స్ లో చూడలేకపోయాం. ఇప్పుడు ఆడియన్స్ రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నామని తెలిపారు. బుక్ మై షోలో తలా మూవీ టికెట్ ను కొన్న కింగ్ నాగార్జున. టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పిన నాగార్జున. అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో దీపా ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీనివాస్ గౌడ్ నిర్మించిన తలా మూవీ ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ చిత్రంతో అమ్మ రాజశేఖర్ తనయుడు రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. అంకిత నస్కర్ కథానాయికగా నటించగా రోహిత్, ముక్కు అవినాష్, సత్యం రాజేష్, అజయ్, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలో నటించారు. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ అందించగా ధర్మతేజ సంగీతం సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషన్ కంటెంట్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. తాజాగా కింగ్ నాగార్జున బుక్ మై షోలో తలా ఫస్ట్ టికెట్ కొనుగోలు చేసి ట్రైలర్ ను చూసి ప్రశంసించారు. రాగిన్ రాజ్ భవిష్యత్తులో పెద్ద హీరో అవుతారంటూ ఆయన ఆశీర్వదించారు. దర్శకుడు అమ్మ రాజశేఖర్ ఆనందం వ్యక్తం చేస్తూ నాగార్జున ఫస్ట్ టికెట్ కొనడం సినిమాకు శుభసూచకమని తెలిపారు. రెబల్ స్టార్ ప్రభాస్ క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడి ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రభాస్ హనుత్లో బాలీవుడ్ లెజెండ్ అనుపమ్ ఖేర్, సలార్, కల్కి 2898 ఏడీ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ప్రముఖ పాన్ ఇండియా స్టూడియోస్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 1940 బ్యాక్ డ్రాప్ లో ఓ యోధుడి కథగా హై బడ్జెట్ తో రూపొందుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బాలీవుడ్ లెజెండ్ అనుపమ్ ఖేర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారు. ప్రభాస్ తో స్క్రీన్ స్పేస్ పంచుకోవడంపై ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో ఇమాన్వి కథానాయికగా నటించగా వెటరన్ యాక్టర్ మిథున్ చక్రవర్తి, జయప్రద ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సుదీప్ చటర్జీ కెమెరామెన్ గా, విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, అనిల్ విలాస్ జాదవ్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వైష్ రవిశంకర్ నిర్మిస్తున్న ఈ విజువల్ వండర్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మారుతి టీమ్ ప్రాజెక్ట్ వానరా సెల్యులాయిడ్ జీ స్టూడియోస్ కలిపి నిర్మిస్తున్న బ్యూటీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల. వానరా సెల్యులాయిడ్, మారుతి టీమ్ ప్రాజెక్ట్ జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న బ్యూటీ మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది. గీతా సుబ్రహ్మణ్యం, హలో వరల్డ్ ప్రేమ్ వర్ధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంకిత్ కొయ్య, నీలకి ప్రధాన పాత్రలు పోషిస్తున్నాయి. మోషన్ పోస్టర్లో బీచ్ రోడ్లు, ఇల్లు, చివర్లో హీరో హీరోయిన్లు రొమాంటిక్ గా చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. యూత్ ఆడియన్స్ ను కట్టిపడుస్తుందనే అంచనాలతో సినిమాపై హైప్ పెరిగింది. ఈ చిత్రంలో నరేష్, వాసుకి, నందగోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహ్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాటోగ్రఫీ శ్రీ సాయి కుమార్ ధార, సంగీతం విజయ్ బుల్గనిక్, ఎడిటింగ్ ఎస్బి ఉద్ధవ్. ఏడాదిలో రాబోయే క్రేజీ ప్రాజెక్టులలో బ్యూటీ ఒకటిగా నిలవనుంది. కన్నప్పకు నో చెప్పిన హీరో, పట్టు వదలకుండా ఒప్పించిన విష్ణు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మైథలాజికల్ మూవీ కన్నప్ప టాలీవుడ్ లో అత్యంత క్రేజీ ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు మహేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తుండగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తున్న సంగతి తెలుసు. అందులో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. విశేషం ఏమిటంటే అక్షయ్ ఈ సినిమాకు తొలుత 2 సార్లు నో చెప్పాడట. అయితే ఓ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడి సూచనతో చివరికి ఒప్పుకున్నట్లు మంచు విష్ణు వెల్లడించారు. విష్ణు మాట్లాడుతూ, ఈ తరం ప్రేక్షకులకు శివుడుగా అక్షయ్ కుమార్ ను చూపించాలని నేను అనుకున్నాను. అందుకే పట్టుదలతో ప్రయత్నించాను. చివరకు అక్షయ్ ఈ సినిమాకు ఓకే చెప్పారని తెలిపారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించనుండగా ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు వంటి స్టార్స్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. కన్నప్ప సినిమాను ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. టెంపర్ తో కాలరెత్తి 10 ఏళ్లు. టాలీవుడ్ లో కొన్ని సినిమాలు హీరోలకు, కొన్ని సినిమాలు అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కానీ హీరోకు, అభిమానులకు ఒకేలా గుర్తుండిపోయే సినిమా చాలా అరుదుగా వస్తుంది. నందమూరి అభిమానులకు అలాంటి సినిమా టెంపర్ అని చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సమయంలో దర్శకుడు పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అతని కెరీర్ ను తిరిగి ట్రాక్ లోకి తీసుకొచ్చింది. మాస్ పల్స్ తెలిసిన పూరి జగన్నాథ్ తనదైన శైలిలో ఈ కథను మలిచారు. ఎన్టీఆర్ ఇందులో పోలీస్ ఆఫీసర్ దయానంద్ పాత్రలో విశ్వరూపం చూపించారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ తన అభిమానులకు కాలర్ ఎత్తుకునేలా చేస్తానని మాటిచ్చాడు. కట్ చేస్తే దయాగడి దండయాత్ర అంటూ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశారు. ఈ చిత్రం భారీ వసూలను రాబట్టడమే కాకుండా ఎన్టీఆర్ కు మాస్ స్టార్డమ్ ను తిరిగి తెచ్చిపెట్టింది. ఇప్పుడు టెంపర్ మూవీ విడుదలై 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. అభిమానులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఘనంగా సెలబ్రేట్ చేస్తూ కాలరెత్తి 10 ఏళ్లు ఇంకా దించలేదని గర్వంగా కామెంట్స్ చేస్తున్నారు.
కన్నప్పకు ప్రభాస్ మోహన్ లాల్ రెమ్యునేషన్ ఎంతో తెలుసా? మంచు కుటుంబం నుంచి వస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కన్నప్ప ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తుండగా కలెక్షన్ కింగ్ మంచు మోహన్ ఈ చిత్రాన్ని 140 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మేకర్స్ ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగంగా నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోహన్ లాల్ తో పాటు తమిళ, కన్నడ, హిందీ సినీ ప్రముఖులు అతిథి పాత్రలతో కనిపించనున్నారు. ఇప్పటికే ప్రభాస్ మోహన్ లాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాగా ప్రభాస్ రుద్రుడిగా కనిపించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇదిలా ఉండగా కన్నప్ప కోసం ప్రభాస్ మోహన్ లాల్ పారితోషికం తీసుకోలేదనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడుతూ తన తండ్రి మోహన్ బాబుపై ఉన్న గౌరవంతోనే ఈ ఇద్దరు ఈ ప్రాజెక్ట్ లో పాల్గొన్నారని వెల్లడించారు. ఈ వార్త వినగానే అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారీ తారాగణంతో రూపొందుతున్న కన్నప్పపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రభాస్ మూవీలో బాలీవుడ్ సీనియర్ నటుడు ఇన్స్టా పోస్ట్ లో కన్ఫర్మ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘోపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ఫౌజీ గురించి మరో ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ చిత్రంలో నటిస్తున్నట్లుగా స్వయంగా ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రభాస్ హను రాఘోపుడి దిగిన ఫోటోలు షేర్ చేశారు. భారతీయ సినిమా బాహుబలితో నా 544వ చిత్రాన్ని ప్రకటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు ప్రతిభావంతుడు హను రాఘోపుడి దర్శకత్వం వహిస్తున్నారు. అద్భుతమైన నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు అని అనుపమ్ ఖేర్ తెలిపారు. ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సుదీప్ చటర్జీ డీఓపీగా వ్యవహరిస్తున్నారని కూడా పేర్కొన్నారు. ఫౌజీ సినిమా చాలా మంచి కథతో తెరకెక్కుతుందని, ఇందులో భాగం కావడం సంతోషంగా ఉందని తెలిపారు. అనుపమ్ ఖేర్ పోస్ట్ వైరల్ కావడంతో ఫౌజీ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే భారీ బడ్జెట్ ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ భారీగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రీవారి సన్నిధిలో తండెల్ సినిమా సూపర్ హిట్ కావడంతో చిత్ర బృందం గురువారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంది. హీరో హీరోయిన్లు నాగ చైతన్య, సాయి పల్లవితో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు, దర్శకుడు చందు మొండేటి తదితరులు శ్రీవారిని సేవించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో సినిమా బృందానికి అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అల్లు అరవింద్, నాగ చైతన్య, సాయి పల్లవి, బన్ను వాసు తదితరులు స్వామివారి దర్శనానికి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ లో ఆ లక్షణం నాకు బాగా నచ్చింది. నేను కూడా అలవాటు చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లిలో నిధి అగర్వాల్ కథానాయికగా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న రాజాసాబ్లో కూడా ఆమె నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్ ఆ ఇద్దరు స్టార్ హీరోల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ షూటింగ్ సమయంలో పూర్తిగా ఏకాగ్రతతో ఉంటారని, యాక్షన్ చెప్పగానే ఆ పాత్రలు లీనమవుతారని పేర్కొన్నారు. ఆయన తన సన్నివేశంపై మాత్రమే దృష్టి పెట్టి చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోరని తెలిపారు. పవన్ నుంచి ఈ లక్షణాన్ని తాను కూడా అలవాటు చేసుకోవాలని నిధి పేర్కొన్నారు. ప్రభాస్ గురించి మాట్లాడుతూ సెట్స్ లో ఎప్పుడు సరదాగా ఉంటారని, అందరికీ మంచి ఎనర్జీ ఇచ్చే వ్యక్తి అని తెలిపారు. హరిహర వీరమల్లు, రాజాసాబ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావాలని తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చారు నిధి అగర్వాల్.